డెడ్ లైన్ ఇంకొన్ని గంటలు మాత్రమే. రేపటితో ఈ డెడ్ లైన్ ముగియబోతోంది. అయితే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకి రేపటి డెడ్ లైన్. ఫిరాయింపు పైన ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. చాలా తీవ్రమైన ఉత్కంఠ రేపుతోంది. విచారణలో స్పీకర్ ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి వేటు వేయడం, లేదా విచారణ గడువు పొడిగించడం. సో అనర్హత వేటు పడేది 10 మంది ఎమ్మెల్యేలలో 5 పైన అన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే వేటు వేసినందుకు 5 పైన బలమైనటువంటి ఆరోపణలు, కారణాలు కూడా ఉన్నాయట. తక్షణమే చర్యలు తీసుకోకుంటే 2పై వేటు పడే ఛాన్స్ కూడా ఉందట. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వేటు వేసేందుకు పక్కా ఆధారాలు ఉన్నాయి. అయితే వీరిద్దరితో పాటుగా మరికొంతమంది, అంటే ఇంకో 3 కూడా ఉన్నారు. దాంట్లో పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికపుడి గాంధీ, ఈ 3పై కూడా వేటు పడబోతుందట. అసలు ఎందుకు వేటేస్తారో, ఆ ప్రధానమైన కారణాలు ఏంటని చెప్పే ముందు రేపు డెడ్ లైన్. ఇక రేపటితో వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ రిటర్న్ డాక్యుమెంట్ని అటు స్పీకర్కి అందజేయాలి. సో మరి ఆలోగా అందజేస్తే ఓకే, లేదనంటే ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. మొత్తంగా 2పైన అయితే వేటు పడబోతోంది. సో రాజీనామా చేస్తే ఓకే, లేదు అనర్హుడిగా గుర్తించాల్సి వస్తే గనక 6 ఏళ్ల పాటుగా పోటీలో నుంచి తప్పుకునే అవకాశం ఉంది. సో ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ 2 ఉన్నారు. ఆ 2 ఎవరు, ఏం కారణాలని చెప్పే ప్రయత్నం చేస్తా. సో నా వెనకాల మీకు కొన్ని గ్రాఫిక్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో దాంట్లో కనిపించేటువంటి దాంట్లో ముందుగా దానం నాగేందర్, నా వెనకాల కొన్ని గ్రాఫిక్స్ కనిపిస్తుంది. దాంట్లో దానం నాగేందర్ చూద్దాం ముందుగా. సో దానం నాగేందర్ వేటు పడడానికి గల కారణాలు ఏంటి అని అంటే, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పైన ఆయన గెలిచి ఎమ్మెల్యేగా అయ్యాడు. సార్ అంతవరకు బాగానే ఉంది, కానీ అనుకున్న స్థాయిలో ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ రాలేదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఆయన చేరుతున్న సమయంలో ఆయన చేరాడు, ఓకే, అందరిలాగానే చేరి ఊరుకుంటే బాగుండేది. కానీ మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ లోక్సభ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై పోటీ చేశాడు. సో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం, ఇది ఆయనకు చాలా పక్కాగా లీగల్గా ఉన్న ప్రూఫ్, టెక్నికల్ ప్రూఫ్. మన ఇతరుల విషయం, ఉదాహరణకు గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, తర్వాత ఇటు సంజయ్, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, మరి వీళ్ళ పేర్లు ఎందుకు వస్తలేవు ఇక్కడ? కేవలం వీళ్ళ పేర్లు ఎందుకు వస్తున్నాయంటే, వీళ్ళందరూ పార్టీ మారినా కూడా మేము ఇంకా పార్టీ మారలేదు అనేటువంటి మాటనే చెప్పుకొస్తున్నారు, కానీ పార్టీ మారామని ఎక్కడ చెప్పడం లేదు వాళ్ళు. సో టెక్నికల్గా ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో టెక్నికల్గా ఉన్నారు. కండువాలు మార్చినంత మాత్రాన పార్టీ మారుతున్నారు అనేటువంటి మాటని అటు సుప్రీంకోర్టులో యాక్సెప్ట్ చేయవు. కండువాలు మార్చినంత మాత్రం కండువాని పరమావధిగా తీసుకోవు. మన కండువా పైన ఉదాహరణకి బీఆర్ఎస్ పార్టీ ఉంటే కేసీఆర్ ఫోటో వేసుకోవచ్చు, లేదా రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి ఫోటో వేసుకోవచ్చు. అంతేగాని ఫోటోలని, ఈ కండువాలని లీగల్గా ప్రూవ్ చేయలేము. ఆ 5 పైన పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ మిగిలిన 5 పై మాత్రం ఈ ప్రభావం ఉండబోతుంది. దాంట్లో 2 ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరంటే కడియం శ్రీహరి, దానం నాగేందర్ లోక్సభ నుంచి ఆయన మళ్ళీ బీ ఫామ్ పై కనుక పోటీ చేయకపోయి ఉంటే ఆయన కూడా ఇంత పెద్దగా రిస్క్లో ఉండేవాడు కాదు. ఏదో రకంగా వాళ్ళు చేసినట్టుగా జిమ్ముక్కులు చేసిన బీఆర్ఎస్ తో ఉన్నానని చెప్పి తప్పించుకునేవాడు. సో నెక్స్ట్ కడియం శ్రీహరి విషయం చూద్దాం. సో కడియం శ్రీహరి గురించి పిలిచేయండి. సో కడియం శ్రీహరి కారణాలు ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి ఆ తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పిన ఫోటోలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి ఈయన అభ్యర్థించినటువంటి ఆ వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలగలిపి మా బీఫామ్ పై గెలిచి తరువాత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ఎలా ప్రచారం చేస్తారని చెప్పి కడియం శ్రీహరిపై కూడా కొంత లీగల్గా ఎదుర్కోవాల్సిన కాన్సిక్వెన్స్ ఉండబోతున్నాయి. సో ఆయన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడంతో కొంత ఆయనపై కూడా ఈ ప్రభావం ఉండబోతుంది. ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ వీళ్ళిద్దరే. ఇక నెక్స్ట్ అరికపుడి గాంధీ, పీసీఆర్ ప్రెసిడెంట్, తెల్లం వెంకట్రావు. బిఫోర్ దాట్ సో తెల్లం వెంకట్రావు చూద్దాం. సో తెల్లం వెంకట్రావు విషయానికి వస్తే, బీఆర్ఎస్ బీ ఫామ్ పై ఎమ్మెల్యే గెలుపొందిన ఆయన కాంగ్రెస్ పార్టీలో నేను చేరానటువంటి విషయాన్ని ఒక మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ప్రకటించారట. మరి అది ప్రూవ్ అవుతుందా? ఆయన మాట మార్చుతున్నారు. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాననే విషయాన్ని చాలా సందర్భాలు చెప్పుకొచ్చారు ఆయన. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఒక మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారని ఒక మాట ఉంది. బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా భావిస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటువంటి మాటను ఆయన ఉంటే పెట్టినే చెప్పారు, కాబట్టి ఆయన పైన కూడా అనర్హత వేయాలనేది బీఆర్ఎస్ పార్టీ పట్టబడుతున్నమాట. నెక్స్ట్ అరికపుడి గాంధీ. సో అరికపుడి గాంధీ విషయంలో ఏం జరిగింది? బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై ఎమ్మెల్యే గెలుపొంది ఆయన అధికార పార్టీ తరఫున పీఏసీ చైర్మన్ హోదాలో ఉన్నారు. అయితే పీఏసీ చైర్మన్ అనేది ఎవరికి ఇస్తారు? కేవలం అధికార పార్టీగా ప్రతిపక్షమైనటువంటి చర్చ వచ్చినప్పుడు అదొక ఆనవాయితే. అది అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇంప్లీడ్ అయి ఉండి డెఫినెట్గా ఇవ్వాల్సింది అనేది ఏం లేదు.
అదొక ఆనవాయితీగా వస్తున్నారు. ప్రతిపక్షానికి వాళ్ళ ఆనవాయితీ ఉంది. అయితే అరకపూడి గాంధీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కాబట్టి ఆయనకి అందుకే పిఎస్ చైర్మన్ వచ్చింది కాబట్టి ఆయన పైన కూడా అనర్హత వేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా మాట్లాడుతోంది. ఇక చివరిగా పోచారం శ్రీనివాసరెడ్డి. సో పోచారం శ్రీనివాసరెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నారు. సో ఇక్కడ కూడా పెద్దగా టెక్నికల్గా పూజ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా గవర్నమెంట్కి అటు ప్రతిపక్షంలో వ్యక్తులు కూడా కావాలనుకుంటే ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకునేటువంటి అవకాశం ఉంది. దానికి ప్రభుత్వంలో ఉన్నవారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే కావాలి, లేకపోతే వ్యతిరేకులు అవసరం లేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో చాలామంది కూడా వాళ్ళు పార్టీ పరంగా తీసుకున్నారా, హర్కర్ వేణుగోపాల్ కానీ లేకపోతే ఇతర వాళ్ళ పార్టీ పరంగా తీసుకున్నారా అంటే అక్కడ వాళ్ళకి ఇష్యూ చేసిన జీవోలో పార్టీ పరంగా తీసుకున్నాం అనేది ఏది ఉండదు. వాళ్ళ సేవలు మాకు కావాలి, మేము ప్రభుత్వ సలహాదారుగా వినియోగించుకున్నామనేటువంటి మాటనే వాళ్ళు చెప్తారు అంతే. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి విషయానికి వచ్చిన గతంలో స్పీకర్గా పనిచేశాడు. సో ఆయన సేవలు మాకు కావాలి కాబట్టి మేము పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య సలహాదారుగా ప్రభుత్వంలో తీసుకున్నాం, మంత్రివర్గ స్థాయిని కల్పించమనే మాటని కాంగ్రెస్ పార్టీ కౌంటర్ చేసిన ఆశ్చర్యపోకండి. సో ఇవన్నీ ఉన్నాయి ఫాల్ట్స్ అన్ని. ఈ ఫాల్ట్స్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వీరందరిపైన 5 పైన అర్హత వేటు వేయాలని చెప్పి చాలా గట్టిగా పట్టుబడుతోంది. మొత్తంగా 10 మందిపై వేయాలని పట్టుబడుతోంది. బట్ ఎక్కువగా ఈ 5పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చర్చ ఏంటి? మరి అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట మారవచ్చు, స్పీకర్ ఉన్నాడు, గతంలో అనేక సందర్భాల్లో మాట మార్చారు కదా అనుకుంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ తరఫున గెలుపొందినటువంటి ముకుల్ రాయ్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో చేరినప్పుడు డైరెక్ట్గా అక్కడి కల్కట్టా హైకోర్టు తీర్పు ఇచ్చింది ఏంటంటే స్పీకర్ని పక్కన పెట్టి నీ యాటిట్యూడ్ మార్చుకోమని స్పీకర్కి వార్నింగ్ ఇచ్చి మరి ఇటు ఆ ఎమ్మెల్యే పై అనర్హత వేటు వేసింది. అనర్హత వేటు వేయడం మూలంగా 6 సంవత్సరాల పాటుగా వాళ్ళు కనీసం పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదు. సో మాట్లాడదాం మనతో పాటుగా ఇద్దరు రైట్ మా ప్రతినిధి మధు ఉన్నారు. మరి కాసేపట్లో మరికొంతమంది అడ్వకేట్స్ కూడా జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం లీగల్ ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయనేది. మధు, సో రేపటితో డెడ్ లైన్, ఇద్దరిని కూడా మీరు రిటర్న్ డాక్యుమెంట్ పంపించండి, మీ వివరణ ఏంటో ఇవ్వండి అని చెప్పి స్పీకర్ ఇటు కడియం శ్రీహరికి దానం నాగేందర్కి పంపించినట్టు తెలుస్తోంది. సో రేపు ఏం జరగబోతోంది? వీళ్ళు డైరెక్ట్గా మనం అనుకుంటున్నట్టుగా రిజిగ్నేషన్కి సిద్ధమయ్యారా, లేదా ఏదైనా చేంజెస్ ఉన్నాయా, వాళ్ళు ఆలోచన మార్చుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పటివరకు హాజరైనటువంటి ఎమ్మెల్యేలు 8 మంది కూడా అఫిడవిట్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ల రూపంలో వీళ్ళంతా వాళ్ళ వాదన వినిపించారు. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ సబ్మిట్ చేశారట. మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నామనేటువంటి వాదన వాళ్ళు వినిపించారు. క్లాస్ ఎగ్జామినేషన్ జరిగింది, వాళ్ళది ఓకే. కానీ ఇద్దరు ఇంతవరకు నోటీస్ రిప్లై ఇవ్వలేదు అనేటువంటి చర్చ నేపథ్యంలో నిన్న కడియం శ్రీహరి స్పీకర్ ని కలిశారు. కాస్త సమయం ఇవ్వాలనేటువంటి డీటెయిల్స్ ఆయన కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దాంట్లో ఆ స్పీకర్ సానుకూలంగానే స్పందించారు. కానీ స్పీకర్ దగ్గర కూడా ఎక్కువగా సమయం లేదు. మనోజ్ 8 వారాల గడువు కొడితే 4 వారాల గడువు అంటే నెల రోజులే సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. 1 వీక్ గడిచిపోయింది ఆల్రెడీ. 1 వీక్ దాంట్లో ఇంకా 3 వారాల గడువు ఉంది. 3 వారాల లోపల కడియం శ్రీహరి ఇచ్చేటువంటి రిప్లైని నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు స్పీకర్ సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 3 వారాల గడువు ఉన్నప్పటికి కూడా ఆ డాక్యుమెంట్ స్పీకర్ కూడా ముందుగానే ప్రతిపాదించాల్సినటువంటి అవసరం ఉంది, డాక్యుమెంట్ సెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంకొక 2 వారాల లోపల దానం కడియం పరిస్థితి తేలేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దానం అయితే రాజీనామా చేయడానికి దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వేటు వేస్తే 6 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలి కాబట్టి అట్లా కాకుండా రాజీనామా చేసి పోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా చర్చ కొనసాగుతా ఉంది. ఇక కడియం శ్రీహరి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్జనభర్జన చేస్తా ఉంది. రాజీనామా చేపిద్దామా, ఇంకా కాస్త టెక్నికల్ అంశాల ద్వారా కడియం శ్రీహరిని కాపాడేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో తేలేటువంటి అవకాశం ఉంది. రేపు 23 తారీఖు చివరి తేదీ స్పీకర్ నోటీసులకు సమయం ఇవ్వాల్సినటువంటి సమయం ఇంకా ఇచ్చే అవకాశం ఉందా స్పీకరు? లేదు అంటే నిర్ణయం తీసుకొని ఉన్నారా? ఒకవేళ నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ కనుక ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటే ఈ రోజు రాత్రికి వరకు రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది దానం నాగేందర్, కడియం శ్రీహరి. లేదు, కడియం శ్రీహరి నిన్న సమయం అడిగారు కాబట్టి ఈ 4 వారాల లోపల సుప్రీంకోర్టు కూడా టైం ఇచ్చింది స్పీకర్ కాబట్టి అప్పటి లోపల ఏమైనా అవకాశం ఇస్తారా ఆయన డాక్యుమెంట్ రూపంలో, అఫిడవిట్ రూపంలో ఆయనకు సంబంధించినటువంటి విషయాన్ని సబ్మిట్ చేయడానికి? ఇద్దరికైతే బలమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఇద్దరు పార్టీ మారనేటువంటి దానం నాగేందర్ అయితే ఎన్నికల అఫిడవిట్ లోనే మెన్షన్ చేశారు. కడియం శ్రీహరి కూడా కూతురు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన ప్రచారం చేస్తున్నటువంటి పూర్తి ఆధారాలు ఉన్నాయి. చర్య తీసుకుంటే మాత్రం ఇద్దరి పైన వేటు పడితే ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్ 6 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికంటే ముందుగానే రాజీనామా చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా ప్రభుత్వం మాత్రం వచ్చేటువంటి అపవాదును దూరంగా కూడా రాజీనామా చేయించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.
సో మొత్తంగా దానం నాగేందర్ దాదాపుగా ఆయన ఖరారు అయిపోయింది, ఆయన రాజీనామా చేయబోతున్నాడు అనేటువంటి విషయం ఆయన ఇండైరెక్ట్ గానే చెప్తూ మల్లికార్జున్ ఖర్గేని సైతం కలిసి వచ్చారు ఢిల్లీకి వెళ్ళి. కడియం శ్రీహరిని ఏదో ఒక రకంగా కాపాడలేకపోతామా అనే రకంగా కాంగ్రెస్ పార్టీ కొంత ఆలోచన చేస్తోందట. సో ప్రజెంట్ నాతో పాటుగా ఇద్దరు సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. జక్కుల లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కీ అడ్వకేట్ అయిన, తర్వాత గోపాల్ శర్మ గారు ఉన్నారు. సో ముందుగా ఒకసారి జక్కుల లక్ష్మణ్ గారు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దీనిపైన అర్హత కోసం పూర్తిగా పట్టుబడుతోంది కాబట్టి. సో లక్ష్మణ్ గారు ఏంటి 10 మందిపై పట్టుబడుతున్నారు, కొంత దానం నాగేందర్ పై ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. సో దానం నాగేందర్ కూడా దాదాపుగా రాజీనామాకు సిద్ధమైపోయారు. సో మీ ఆలోచన ఏంటి? రేపటి రోజున సుప్రీంకోర్టుకు 4 వారాలు గడువిచ్చింది. సో దానం నాగేందర్, కడియం శ్రీహరి కొంత ముందంజలో ఉన్నారు, అవసరమైతే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మిగిలిన వారందరూ కూడా టెక్నికల్గా ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. సో మీ ఆప్షన్ ఏంటి? మీరు చెప్పగలరు ఈ విషయం పైన బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? అంటే క్లియర్ గా ఇక్కడ మన ఏదైతే పార్టీ కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా పార్టీ ఫిరాయింపుల యాక్ట్ అనేది ఒకటి ఉంది. యాక్ట్ ప్రకారం సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు స్పీకర్ గారికి ఒక టైం ఫిక్స్ చేయడం జరిగింది, ఈ లోపు మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పటి వరకు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకపోవడం అనేది అది పొలిటికల్ గా వాళ్ళకి సపోర్ట్ గా ఉండడానికి ఒక జుడిషియల్ పవర్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక జడ్జి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ట్రిబ్యునల్ జడ్జి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అలా చేయడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు క్లియర్ గా ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చిన ఆర్డర్లో చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక దానం గారికే కావచ్చు, అదేవిధంగా కడియం గారికే కావచ్చు, మిగతా 8 మంది కూడా మోస్ట్లీ అందరూ ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో తను వాలంటీర్ అంటే ఎక్కడైతే అడ్మిషన్ అనేది క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ ప్రకారం, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా అడ్మిషన్ అనేది నేరం ఒప్పుకున్న కింద వస్తుంది. కాబట్టి వాళ్ళు 100% ఆ పార్టీ ఫిరాయింపులు మేము చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. ఎక్కడ కూడా రిజైన్ చేసినట్టు వాళ్ళు ఎక్కడ కూడా డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా లేదు. కాబట్టి మోస్ట్లీ 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయింపుల యాక్ట్ కింద వాళ్ళ సభ్యత్వం కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళంతా టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారనే విషయాన్ని స్పీకర్ చెప్తున్నారు, అటు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మీరు అంటున్నట్టుగా ఇందాక చెప్పాను, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ఆ తర్వాత సంజయ్, కాళ యాదయ్య, ఈ 5గురు మాత్రం మేము పార్టీలోనే బీఆర్ఎస్ పార్టీతో ఉన్నామనే మాటని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అరకప్పుడు గాంధీ సైతం చెప్తున్నారు, పిఎస్ చైర్మన్ ఎక్కడ కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని, అధికార పక్షానికి ఇవ్వాలని ఎక్కడా లేదు, అది అసెంబ్లీ గైడ్ లైన్స్ లో లేదు. ఆనవాయితీగా వచ్చింది పిఎస్ చైర్మన్ ఇవ్వడం అనేది, అది కూడా పెద్దగా పొరపాటేం కాదు. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి విషయానికి వచ్చినా కూడా ఆయన కూడా ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది స్పీకర్గా, ఆయన సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఆయన సేవలు ఉపయోగించుకోవడానికి ప్రభుత్వ సలహాదారుగా ఇవ్వచ్చు. దానికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనే మంతనాలు ఏముండవు ప్రభుత్వానికి. సో తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ అంటున్నారు. ఇద్దరు మాత్రమే కొంత మీరు లీగల్గా ప్రూవ్ చేయగలుగుతారేమో, ఆ దానం నాగేంద్రన్, కడియం శ్రీహరి విషయంలో మాత్రమే. ఇద్దరిపైనే చాలా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇలా కాకుండా మొత్తం 10 మందిపై చూపించడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? పార్టీ కండువాలు మార్చడమే పరమావధిగా తీసుకుంటుందా కోర్టు న్యాయస్థానాలు? నిజంగా అండి, ఇప్పుడు కండువా అనేది ఇప్పుడు మన పార్టీ ఫిరాయింపుల చట్టం, ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కావచ్చు, స్పీకర్ గారు పార్టీ ఫిరాయింపుల యాక్ట్ ను ఒకసారి చదవండి దయచేసి. చదివితే అందులో ఏమున్నవి, కండిషన్స్ ఏమున్నవి, అలా ఫిరాయింపు ఎప్పుడు వర్తిస్తుంది, ఎప్పుడు వర్తించదు క్లియర్ గా ఉంటుందండి. నిజంగా మీరు పార్టీలో జాయిన్ కానప్పుడు కండువా ఎందుకు కప్పుకుంటారు? పార్టీలో జాయిన్ కానప్పుడు అభివృద్ధి కోసం పోతున్నప్పుడు అదే చెప్పొచ్చు, టీఆర్ఎస్ కండువా వేసుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు పోరండి? అట్లా వెళ్లకుండా పార్టీ కండు వేసుకుని బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని క్లియర్ గా వాళ్ళు చెప్తున్నప్పుడు, ముఖ్యమంత్రి సమక్షంలో జాయిన్ అయినప్పుడు ఆ వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి వీడియో ప్రూఫ్స్ బేస్ చేసుకొని ఈ మధ్యలో అంటే ప్రజలు కూడా గమనించి, ప్రజా తీర్పు ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు కూడా క్లియర్ గా అందులో చెప్పకనే చెప్పింది అది ఆర్డర్లో. క్లియర్ ఇక్కడ స్పీకర్ గారి నిర్ణయం అనేది ఇప్పటి వరకు తీసుకోకపోవడం కూడా రాజ్యాంగాన్ని వైలేట్ చేసినట్టు మనకు క్లియర్ గా కనబడుతుంది. ఒక జడ్జి హోదాలో ఉన్న వ్యక్తి అంటే ఇక్కడ క్లియర్ గా వాళ్ళ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడము, చీఫ్ చేయడము, వాళ్ళని ఎవిడెన్స్ రికార్డ్ చేయడము, ఈ కడియం గారిది, దానం గారిది ఎందుకు వాళ్ళు ఇప్పటికి ఎందుకు టైం అడుగుతున్నారు? సుప్రీంకోర్టే టైం మీకు ఒక టైం ఫిక్స్ చేసినప్పుడు ఆ టైం లోపు మీరు రిపోర్ట్ సుప్రీంకోర్టు సబ్మిట్ చేయాలి. వీళ్ళు మళ్ళీ అడుగుతున్నప్పుడు రిజైన్ చేయాలి, లేదంటే వీళ్ళు దాన్ని మీరు అంటున్నారు కదా కొంతమంది మేము టీఆర్ఎస్ లోనే ఉన్నాము, కాంగ్రెస్ లో లేమని. అట్లీస్ట్ ఆ క్రాస్ ఎగ్జామినేషన్ అపియరెన్స్ ఆఫ్ ది అసెంబ్లీలో స్పీకర్ గారి ముందు అపియర్ కావాలి, కౌన్సిల్స్ ని అడ్వకేట్ సమక్షంలో అపియర్ అయ్యి దాన్ని మేము ప్రూవ్ చేసుకుంటే సుప్రీంకోర్టు డిసిషన్ అది, లేదంటే స్పీకర్ డిసిషన్. స్పీకర్ ఏమంటుంది సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్తుంది, నిర్ణయం వెలువరించండి, తీర్పు ఇవ్వండి. ఆ తీర్పు ఇవ్వడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారని క్లియర్ గా చెప్పడం జరిగింది. నిజంగా స్పీకర్ గారు ఇంకా కూడా డిలే చేస్తే మాత్రం స్పీకర్ మీద కూడా కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. మనం ఒక్కసారి లక్ష్మణ్ హోల్డ్ లో ఉన్నాడు, గెట్ బ్యాక్ టు అగైన్ మీ దగ్గర మళ్ళీ వస్తాను. గోపాల్ శర్మ గారు, పార్టీ కండువాలని లీగల్ గా, టెక్నికల్ గా ప్రూవ్ చేయడానికి అవసరం అవుతుందా? అంటే పార్టీ కండువాలను చూసి వాళ్ళు పార్టీ మారారు అని చెప్పి న్యాయస్థానంలో ముందు నిరూపించాల్సి వస్తుందా?
మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. ఇక్కడ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది ఒకటి ఉంది మనకు. యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుందంటే 2/3 కనుక మారితేనే వాళ్ళకి డిఫెక్షన్ అప్లికబుల్ కాదు అని ఉంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు 2, 3, 5, 10 మంది ఏదో చేరారు. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఈ పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్ కదా. వాళ్ళు ఫైట్ చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. సరే, లీగల్ గా రైట్ ఉంది, వాళ్ళకి ఫైట్ చేస్తారు. సుప్రీంకోర్టు పోయినారు. అంతకుముందు 10 మందిని 15 మందిని మొత్తం పార్టీలే ఖాళీ చేసి కలిపేసుకున్నాడు కదా. ఇక్కడ ఏంటంటే ఇద్దరికి మటుకు డెఫినెట్ గా డేంజర్ జోన్ లో ఉంటారు, కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్. దానమేమో పార్లమెంట్ కు పోటీ చేశాడు, ఈ పార్టీలో గెలిచి. ఆయనేమో కూతురికి సపోర్ట్ చేశాడు. సో దేర్ ఫోర్ వాళ్ళకి మటుకు ప్రూవ్ చేయొచ్చు. వేరాజ్ అరికెపూడి గాంధీ కానీ, పోచారం సీనన్న కానీ, మిగతా ఆయన తెల్ల వెంకట్రావు కానీ, వీళ్ళకేంటంటే వాళ్ళు కండువాలు మార్చుకున్నారు. స్పీకర్ గారు పర్సనల్ హియరింగ్ కి పిలుస్తారు. పిలిచినప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, అసలు మేము పార్టీ మారలేదండి, మేము అదే పార్టీలో ఉన్నాము, ఏదో డెవలప్మెంట్ కోసం వెళ్ళాము. కండువాలు అంటారా, అది కాంగ్రెస్ కండువా కాదు, కాంగ్రెస్ కండువా కాదు, జాతీయ కండువా, జాతీయ జెండా కండువా అది అనే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు స్పీకర్ ఒక రూలింగ్ ఇస్తాడు. ఎస్, టు మై సాటిస్ఫాక్షన్, అంటే టు మై నాలెడ్జ్, వాట్ దే హ్యావ్ కన్ఫెస్డ్ బిఫోర్ మీ ఈజ్ కరెక్ట్, వాళ్ళు పార్టీ మారలేదు అని రూలింగ్ ఇస్తాడు అనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేయాలి వీళ్ళు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ స్పీకర్ నిర్ణయాన్ని మళ్ళీ హైకోర్టులో పోయి ఛాలెంజ్ చేయాలి. మళ్ళీ అదంటే టైం కన్స్యూమింగ్. 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు. డైరెక్ట్ గా సుప్రీంకోర్టు నడుస్తుంది కానీ ఇప్పుడు కేసు ఇది. సుప్రీంకోర్టు ఏమనేది, ఓన్లీ స్పీకర్ ని నిర్ణయం తీసుకోమని డెడ్ లైన్ పెట్టింది. బట్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయాలంటే మళ్ళీ హైకోర్టుకే పోవాలి కదా. ఓకే, మళ్ళీ మన హైకోర్టుకే పోవాలా. అక్కడ సుప్రీంకోర్టులో నడిచే కేసు. ఒకవేళ హైకోర్టుకి వెళ్ళారనుకోండి, ఇందాక జక్కు లక్ష్మణ్ గారు చెప్తున్నట్టుగా ఆయన కీ లీడర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లీగల్ సెల్ చూస్తారు ఆయన. సో ఆయన చెప్తున్నట్టుగా వాళ్ళు గతంలో పార్టీ మారని రకంగా ప్రకటించారు, మీడియా సమావేశాల్లో మాట్లాడుకొచ్చారు, కండువాలు మార్చింది ఉంది, ఇవన్నీ చూపిస్తాం, మేము ఛాలెంజ్ చేస్తామన్నారు అనుకోండి. సో హైకోర్టు ఈ కండువాలు వేసుకోవడాన్ని టెక్నికల్ గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి చేరనట్టుగా భావిస్తుందా? ఈ వీడియోలని, ఈ ఫోటోలని, ఇవన్నింటిని చూసి యాక్సెప్ట్ చేస్తుందా? ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్ అండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. వీళ్ళు ముందు హైకోర్టులో స్పీకర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయాలా. ఈ కండువాలు మార్చుకున్న ఫోటోలు అవన్నీ వీడియోలు అన్ని ఎవిడెన్స్ పెట్టాలి. అది హియరింగ్ రావాలి కదా. హియరింగ్ రాకుండా చూసే వాళ్ళు ఉంటారు కదా రూలింగ్ పార్టీలో. వాళ్ళకి జీపీలు ఉంటారు, వాళ్ళకి అడ్వకేట్ జనరల్స్ ఉంటారు. ఇవన్నీ గతంలో కేసీఆర్ చేసినవే కదా. ఒకవేళ వచ్చిందే అనుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి స్థాయి, లేకపోతే వీళ్ళేం తక్కువ కాదు, వీళ్ళు పెద్ద పెద్ద అడ్వకేట్లు పెట్టుకుంటున్నారు, సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి, వాళ్ళంత ఈజీగా ఏం లేరు బీఆర్ఎస్ పార్టీ కూడా. ఒకవేళ వచ్చిందే అనుకుంటే లీగల్ గా ఇది వర్తిస్తారా? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ ఎవిడెన్స్ దే ప్రొడ్యూస్ ఫస్ట్. అది జడ్జి గారు సాటిస్ఫై కావాలి. పార్టీలు కండువాలు మార్చుకుంటేనే పార్టీ మారినట్ట కాదా అనేది జడ్జి గారు కదా నిర్ణయం చేసేది. ఓకే, వీళ్ళు స్పీకర్ చెప్తాడు నేను సాటిస్ఫై అయ్యాను, వాళ్ళు పార్టీ మారలేదు అనే నిర్ణయం ఇస్తాడు అనుకోండి రేపు పొద్దున. దాన్ని ఏం చేయాలి వీళ్ళు? దే హ్యావ్ టు గో టు ఓన్లీ హైకోర్ట్. సో అక్కడ ప్రూవ్ చేసుకోవాలా. నేనేమంటున్నా, వాళ్ళ ముకుల్ రాయ్ కేసు ఏమైనా ఇక్కడ ఎగ్జాంపుల్ ఉదాహరణగా పనిచేయదంటారా? ముకుల్ రాయ్ విషయంలో ఈ పార్టీ కండువాలు మార్చడమే అక్కడ ఆయనకి డిసిషన్ కి అర్హత పడిందా? టెక్నికల్ కూడా తృణమూల్ కాంగ్రెస్ వైపు చూపించారా? ముకుల్ రాయ్ విషయంలో కండువాలు మార్చుకున్నట్టు ఎక్కడ చెప్పలేదు అసలు కోర్టులో. ఓకే, వాళ్ళు చెప్పింది వేరే ఎవిడెన్సెస్ అన్ని పెట్టారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, టెక్నికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? అది మొత్తం ఫాలో కాలేదు. బట్ కండువాలు అయితే కాదు, దట్ మచ్ ప్రెటీ షూర్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒకసారి లక్ష్మణ్ గారు అడుగుదాం. వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, మేము ముందుకు వెళ్తాం అంటున్నారు కాబట్టి లక్ష్మణ్ గారు, మోర్ దాన్ దిస్ మీరేం అంటే ఇంకా ఎటువంటి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ పరంగా? ఆల్రెడీ మా దగ్గర ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన టీవీ5, ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు గారు క్లియర్ గా టీవీ5 లో చెప్పారు, నేను ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉంటాను, ఎప్పటికీ కాంగ్రెస్ లోనే ఉంటాను. అలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావచ్చు, వీడియో ఎవిడెన్స్ కావచ్చు, మన ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కూడా. లక్ష్మణ్ గారు, ఇదే ఎమ్మెల్యేలు మా దగ్గర కూడా చాలా మంది ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారంటే వాళ్ళు బీఆర్ఎస్ అనే చెప్పారు.
వాళ్ళు కాంగ్రెస్ అని చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. అంటే ఈ మాటలతో కూడా వాళ్ళు ఇష్టం అనుకున్నా మార్చుకుంటూ ఉన్నారు. సో రేపటి రోజున జడ్జి దగ్గరికి పోయిన తర్వాత మీరు ఎక్కడున్నారని చెప్పి క్వశ్చన్ అడిగినా కూడా, వ్యక్తిగతంగా వాళ్ళ హాజరును కోరి అడిగినా కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ స్థానాలు వాళ్ళు పతనం చేసుకోవాలి కదా. ఇక్కడ ఒక పాయింట్ మనకు ఎవిడెన్స్, ఇక్కడ వీడియో ఎవిడెన్స్ అనేది చాలా క్రూషియల్ గా మారే అవకాశం ఉంది. కండువాతో పాటు వీడియో ఎవిడెన్స్ లో చాలా చేశాము, సుప్రీంకోర్టులో స్పీకర్ గారు కూడా ప్రొడ్యూస్ చేశాము. అది మాది కాదు అని చెప్పినప్పుడు లక్ష్మణ్ గారు మీ వీడియో స్ట్రక్ అవుతుంది. ఒక 1 minute మీరు వెహికల్ ఆప్ మాట్లాడగలుగుతారా? రైట్. గోపాల్ శర్మ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇందులో ఏంటంటే ఐటీ యాక్ట్ అమెండ్మెంట్ అయిన తర్వాత